అనంతగిరి న్యూస్ ముందుగా అనంతగిరి న్యూస్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆయా శాఖల ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, బీసీ కమిషనర్ సభ్యుడు శుభప్రద్ పాటిల్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మంజుల రమేష్, గ్రంథాలయం జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారు. జమీందార్ జాగీదార్ నవాబులు దేశపాండలు అందరూ అప్పుడు కమిషనర్ గారు మీరు ఉండాలండి. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे. एक्सपीरियंस నువ్వు చెప్పక్కర్లేదు. అంతే అనుకుంటే కూడా పక్కన అడుగుతుంది ఉండాలి. हो जाता हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय. भारत की जय, भारत माता की, महात्मा
गांधी की, बाबा साहेब अम्बेडकर की, पंडित नेहरू की, लाल बहादुर शास्त्री की। यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जाए तव शुभ आशीष माहे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे डॉक्टर बी आर अंबेडकर के पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत माता की जय। ఆదర్శంగా సమున్నత లక్ష్యంతో ఉత్తమ ఆదర్శాలతో అభివృద్ధిని సాధిస్తూ ఉన్న తరుణంలో మనమంతా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకుంటూ ఉన్నాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు శాసనసభ గౌరవ సభాపతి అభివృద్ధి పథంలో చూసుకున్న విషయాన్ని గౌరవ స్పీకర్ గారు మనకు తెలియజేస్తారు। వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। సాయుధ గౌరవ సభాపతి గారు వెళ్తున్నారు। వారితో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ సార్ ముఖ్య అతిథి పతాక ఆవిష్కర్త తెలంగాణ రాష్ట్ర గౌరవ సభాపతి గారు శ్రీమాన్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారిని స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమ యొక్క అమూల్య సందేశాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను। స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మరి అధికారులకు అనధికారులకు
వికారాబాద్ జిల్లా సీనియర్ సిటిజన్స్కు, విద్యార్థులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రియమైన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమంలో అసూలు భాషిన తెలంగాణ అమరవీరులకు భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తము హామీ ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 28 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాల అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులకు, ట్రాన్స్జెండర్స్కు మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యమైన ఈ పథకం ద్వారా ఈత లభిస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 1,54,00,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 56 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో 2,836 మంది పేదల చికిత్సలు పొందగలిగారు. నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాల నిర్మించతలపెట్టాము. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద వికారాబాద్ జిల్లాలో 1,19,735 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 66,682 మంది వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,73,00,000 రూపాయల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 0 బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తము 1,25,721 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 9,08,00,000 రూపాయల సబ్సిడీ అందజేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటోంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 1,09,269 మంది రైతన్నలకు 905 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. వ్యవసాయ రంగం ఈ వానాకాలంలో జిల్లాలో 5,98,000 ఎకరాలకు సాగుకు అంచనా వేయగా ఇప్పటి వరకు 4,43,000 ఎకరాలకు వివిధ పంటలు సాగు చేయడం జరిగినది.
ఇప్పటి వరకు 30,320 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేయబడినాయి. మరియు ఇంకను 15,663 మెట్రిక్ టన్నులు అందుబాటులో కలదు. రైతు బీమా పథకం ఈ పథకంతో భాగంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు గల రైతుల వివరాలు సేకరించి రైతు బీమా పాలసీలో నమోదు చేయడం జరిగినది. ఏ కారణం చేతనైనను రైతు మరణించినచో వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందించబడతాయి. జిల్లాలో ఇప్పటి వరకు 5,829 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూపాయలు 291.45 కోట్లు అందజేయడం జరిగింది. ఇదే తెలంగాణ వచ్చిన తర్వాత అందరి ఈ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలతో పాటు ఈ 8 నెలల కాలం. మరి అదేవిధంగా రైతు వేదికలు, వికారాబాద్ జిల్లాలో మొత్తం 99 రైతు వేదికలకు శిక్షణ కార్యక్రమం, వ్యవసాయ అనుబంధ రంగాల వారితో సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి మంగళవారము రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఉద్యానం మరియు పట్టు పరిశ్రమల శాఖ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన సహాయం అందజేయడం జరుగుతున్నది. 2024-25 సంవత్సరంలో 2,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడమైనది. ఇప్పటి వరకు 162 మంది రైతులు 603 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగినది మరియు 1000 ఎకరాలలో అమలులో కలదు. సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఈ సంవత్సరం 830 ఎకరాలలో 2,40,00,000 వ్యయంతో పండ్ల తోటలు, కూరగాయలు, పూల తోటలు ఉత్పత్తి మరియు ఉత్పాదక పెంచుటకు ప్రోత్సహించడం జరుగుతున్నది. ఉద్యాన శాఖ, విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో భాగంగా జిల్లాలో 1,062 పాఠశాలలకు గాను 924 పాఠశాలలో పనులు ప్రారంభించడం జరిగినది. ఇందులో 202 పాఠశాలలో అన్ని రకాల పనులు పూర్తి కావడం జరిగినది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి గాను 8 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగినది. పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో అన్ని మండలాల పంచాయతీ సెక్రటరీల ద్వారా 29,738 అనిమల్ ద్వారా 2,41,179 రేషన్ కార్డుదారులకు ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల ద్వారా 5,003 చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 159 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 53,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా 118 కోట్లు 23 లక్షల రూపాయలు 10,034 మంది రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగినది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లాలోని 19 మండలాలకు సంబంధించి 1,64,000 మహిళలతో 15,589 పొదుపు సంఘాల ద్వారా 657 గ్రామ సంఘాలు, 19 మండల సమైక్యలు, జిల్లా సమైక్య ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీనిధి బ్యాంకు ద్వారా 63 గ్రామాల్లోని 216 సంఘాలకు 5.57 కోట్ల రూపాయల రుణం ఇవ్వడం జరిగింది. పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పటి వరకు 1,447 సంఘాలకు గాను 13,869 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 3,527 మంది మహిళలకు 23.41 కోట్ల రూపాయలు ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా 684 మందికి సర్వే మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ పూర్తి చేసిన 115 మందికి గాను 7,33 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. చేయుత పెన్షన్ పథకంలో వృద్ధాప్య, వితంతు, కల్లుగీత, బీడీ చేనేత కార్మికుల, విభిన్న ప్రతిభావంతుల, ఒంటరి మహిళలు మరియు ఫైలేరియా HIV వ్యాధిగ్రహిస్తుల లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 1,09,000
800 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 26,36,00,000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేయడము ద్వారా జీవనాధారం కల్పించబడుతున్నది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,04,143 కుటుంబాలకు చెందిన 1,82,051 మంది కూలీలు 57,61,000 పని దినాలు కల్పించి 137 కోట్ల రూపాయల వేతనాలు చెల్లింపు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకంలోని అన్ని సూచికలలో వికారాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నది. ఇందుకు కృషి చేసిన అధికారుల సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యుత్ రంగం జిల్లాలో 2024-25 సంవత్సరంలో 15 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లు 45,69,00,000 రూపాయల వ్యయంతో నిర్మాణాలు పని చేపడుతున్నాయి. జరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేసుకోవడానికి 9,74,00,000 రూపాయలు వ్యయంతో 9 అదనపు సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయుచున్నది. నీటిపారుదల రంగం జిల్లాలో 1,179 చెరువులు గలవు. వాటి కింద ఆయకట్టు 78,000 ఎకరాలు కలదు. జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అయిన కోటపల్లి వాగు ప్రాజెక్టుకు స్థిరీకరించి 9,200 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు ప్రతిపాదనలు రూపొందించడం జరిగినది. జిల్లాలోని మొత్తం 18 చెక్ డ్యాములకు 72 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడినవి. ఉద్దండాపూర్ ఎడమ ప్రధాన కాలువ 10వ కిలోమీటర్ నుండి 122.3 కిలోమీటర్ వరకు 1,470 కోట్లతో మంజూరు చేయబడిన పనులు పురోగతిలో ఉన్నాయి. మత్స్యశాఖ వికారాబాద్ జిల్లాలో 146 మత్స్యశాఖ పరిశ్రమ సహకార సంఘాలు 55,340 మత్స్యకారుల సభ్యులుగా ఉన్నారు. 2024 సంవత్సరానికి గాను జిల్లాలో గల 746 చెరువులలో 1,29,00,000 చేప పిల్లలు వదులుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదం రావడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా పరిధిలో గల అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఈ సంవత్సరం 3,18,000 మంది అవుట్ పేషెంట్లకు సేవలు అందించడం జరిగినది. 6,073 మంది గర్భిణీలను గుర్తించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి న్యూట్రిషన్ కిట్లు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సహించడం జరుగుతున్నది. మహిళలకు ప్రత్యేకంగా మహిళా క్లినిక్లు నిర్వహించి 7,911 మంది మహిళలను పరీక్షించి చికిత్స అందించడమైనది. స్వచ్ఛదనం పచ్చదనం జిల్లాలోని సమస్త గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత మరియు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ప్రజల జీవన పరిమాణాలను మెరుగుపరిచేందుకు తేదీ 5/8/2024 నుండి 9/8/2024 వరకు 5 రోజులు పచ్చదనం కార్యక్రమములు విజయవంతంగా నిర్వహించడమైనది. వన మహోత్సవం కార్యక్రమం కింద 2024-25 సంవత్సరానికి గాను 40.48 లక్షల మొక్కలు టార్గెట్ గా నిర్ణయించడం జరిగినది. ఇప్పటి వరకు 27.15 లక్షల మొక్కలు వివిధ శాఖల ద్వారా నాటడం జరిగినది. పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో పరిశ్రమల స్థాపన ఉపాధి కల్పన నిమిత్తము టీజీ ఐపాస్ ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా జిల్లాలో టీజీ ఐపాస్ ద్వారా 45.57 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 550 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఫలితంగా 2024 సంవత్సరానికి గాను 758 మందికి ఉపాధి లభించింది. షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ శాఖల అభివృద్ధి జిల్లాలోని 23 షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ శాఖల ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో 11,533 మంది విద్యార్థులకు వసతి కల్పించబడుతున్నది మరియు 9,154 విద్యార్థులకు ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 5,24,00,000 రూపాయల మంజూరు చేయడమైనది.
తాండూరు పరిగి మరియు నియోజకవర్గంలోని 120 మంది చదువుకున్న నిరుద్యోగ ఎస్సీ మహిళలకు స్వయం ఉపాధి కింద స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా టైలరింగ్ నందు శిక్షణ కుటుంబ మిషన్ల ద్వారా ఇవ్వడం జరిగినది. ఇందుకు గాను 22.92 లక్షల ఖర్చు చేయడం జరిగినది. బీసీ కుల వృత్తులకు మరియు అత్యంత వెనుకబడిన తరగతుల వారికి ప్రతి నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున మొత్తం 1400 మంది లబ్ధిదారులకు 14 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగినది. వికారాబాద్ జిల్లాలో మైనార్టీ శాఖ ద్వారా 72 ఈద్ల మరియు శ్మశాన వాటికలకు 5,06 లక్షల రూపాయలు మంజూరు అయినవి. పనులు పురోగతిలో కలవు. మరియు 24 క్రైస్తవ సంస్థలకు రిపేరు నిమిత్తము 2.27 కోట్ల రూపాయలు మంజూరైనవి. పనులు పురోగతిలో ఉన్నవి. మహిళా శిశు సంక్షేమం, బాల బాలికలకు పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు విద్యను అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించడమైనది. జిల్లాలోని 1107 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు వివిధ సేవలను అందించబడుతున్నాయి. గత డిసెంబర్ 23 నుండి ఇప్పటి వరకు 49,445 మంది 6 సంవత్సరాలలోపు పిల్లలకు 10 మరియు 10,966 మంది గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడం జరిగినది. జిల్లాలోని 565 గ్రామ పంచాయతీలలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లాలో 32 మంది దివ్యాంగులకు 21 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరు చేయడమైనది. దివ్యాంగులను వివాహం చేసుకున్న 10 మందికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపుల హింసలు ఉన్న 336 కేసులను పరిష్కరించడమైనది. పర్యాటక శాఖ అనంతగిరి అందు పర్యాటక శాఖ అభివృద్ధి కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్వదేశీ దర్శన్ పథకములతో 110 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది. ఇందులో భాగంగా కోట్పల్లి ప్రాజెక్ట్, సర్పన్పల్లి, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. త్రాగునీటి వసతి మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 871 OHSR ట్యాంకులు నిర్మించి 1,920 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి మొత్తము 2,10,684 ఇళ్లకు నల్లాల బిగించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడం జరుగుతున్నది. వాటర్ గ్రేడ్ పథకం ద్వారా 1,028 కోట్ల రూపాయల వ్యయంతో 4 సెగ్మెంట్లుగా మంజూరు చేయబడిన పనులను ప్రారంభించబడి 2,598.62 కిలోమీటర్లు పైప్ లైన్ మరియు 69 కట్టడాలను పూర్తి చేసి మొత్తం 959 ఆవాసాలు మరియు 4 మున్సిపాలిటీలో రోజువారీ సురక్షిత త్రాగునీరు సరఫరా జరుగుతున్నది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నది. రహదారులు, భవన నిర్మాణ పనులు చేపడుతున్నది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా జిల్లాలో వివిధ పథకాల కింద 6,974 పనులకు గాను 833 కోట్లు 22 లక్షల రూపాయలు మంజూరు కాగా ఇప్పటి వరకు 4,125 పనులు 277 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి అయినవి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి. రోడ్డు భవనాలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యము అందించేందుకు జిల్లాలో రహదారులను రెన్యువల్ చేయడానికి 106 పనులు 270 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడినవి. పనులు పురోగతిలో గలవు. సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ రహదారులు వెడల్పు చేయడానికి 7 పనులు గాను 150 కోట్ల రూపాయలు మంజూరు అయినవి. పనులు పురోగతి కలవు.
14 కొత్త వంతెనల నిర్మాణం పనులు గాను 91 కోట్ల రూపాయలు మంజూరు అయి పనులు పురోగతిలో గలవు. సిఆర్ఎఫ్ ఎండిఆర్ ప్లాన్ స్కీమ్ కింద ద్వారా 21 పనులు 207 కోట్ల రూపాయలతో మంజూరైనాయి. పనులు పురోగతిలో గలవు. వికారాబాద్ పట్టణంలో పాత రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జ్కు 96 కోట్ల రూపాయలు మంజూరు అయినవి. పనులు జరుగుతున్నవి. కోడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద 5 బ్రిడ్జ్లు, 6 భవనాలు, ప్రభుత్వ వైద్యశాల కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ, వెటర్నరీ కళాశాల, విద్యా వ్యవస్థకు సంబంధించి సమీకృత భవనాల నిర్మాణము మరియు ఇన్స్పెక్షన్ బంగ్లాలు నిర్మాణంకు గాను 996.36 కోట్ల రూపాయలు మంజూరైనవి. పురపాలక సంఘాలు జిల్లాలోని వికారాబాద్, కొడంగల్, తాండూర్ మరియు పరిగి మున్సిపాలిటీలలో 15వ ఆర్థిక సంఘం టఫ్ఐటీసీ కింద పథకం కింద మంజూరైన 202 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై పనులు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టబడినవి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో 7,313 మంది వీధి వ్యాపారస్తులను గుర్తించి 6,484 మందికి రుణాలు మంజూరు చేయడమైనది. గ్రీన్ బడ్జెట్ లో భాగంగా మంజూరైన 1,02 లక్షల ఇప్పటి వరకు 75 లక్షల రూపాయలు వినియోగించడమైనది. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా 100% స్టెరిలైజేషన్ చేయుటకు షెడ్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నవి. పోలీస్ శాఖ జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా ఏదైనా నేరం జరిగిన వెంటనే ఛేదించాలనే దృక్పథంతో ప్రజలతో CCTVల పైన అవగాహన పెంచి జిల్లాలోని ముఖ్యమైన కూడళ్లలో, సున్నితమైన ప్రదేశాల్లో, వ్యాపార సముదాయాలు మొదలగు చోట్ల జిల్లా వ్యాప్తంగా నేను సైతం ద్వారా 6,243 CCTVలు ఏర్పాటు చేసి వాటి ద్వారా జిల్లాలో 10 ముఖ్యమైన కేసులు ఛేదించడం జరిగినది. వికారాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని యువకులలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. గంజాయి లేదా ఇతర ఏదైనా మత్తు పదార్థాలను వ్యాపారం చేసినా, సేవించినా కేసులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తము 73 కేసులలో 140 కేజీల గంజాయి సీజ్ చేసి 148 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగినది. జిల్లా నందు మహిళలు, విద్యార్థుల రక్షణ కొరకు షీ టీమ్స్ బృందాలను సబ్ డివిజన్లో వారిగా ఏర్పాటు చేయడమైనది. ఎవరైనా పోకిరీలు మహిళలను వేధించినట్లయితే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరుగుతుంది. జిల్లాలో అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్లు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధి పథకంలో నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి జిల్లా ప్రజలకందరికీ 78వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అభివృద్ధి పథంలో చూసుకున్న విషయాన్ని గౌరవ స్పీకర్ గారు మనకు తెలియజేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయుధ
డిపో మేనేజర్ గారు మంచిగా అట్లాంటి తీపో మంచిగా నమస్తే సిస్టర్ ఆటోమేటిక్గా ఉండొచ్చు లోపల ఫ్రెండ్లో నిలబడదు మా ఒక్కసారి